ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ శక్తిగా వస్తామని చెప్పి మేము గత కొన్ని నెలలుగా చెప్తూ వచ్చినాం. దానికి అన్ని రకాలైనటువంటి సాంకేతికపరమైనటువంటి చిక్కులు దాటుకుంటూ తెలంగాణ రక్షణ సేన పేరుతోని తెలంగాణ జాగృతి సంస్థను నడిపినటువంటి మేమందరం కూడా తెలంగాణ రక్షణ సేన అనే ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్తోని తెలంగాణ ప్రజల ముందుకు రావడం జరిగింది. అట్ ద సేమ్ టైం తెలంగాణ జాగృతి యాజ్ అన్ ఎన్జిఓ అట్లానే కొనసాగుతుంది. తెలంగాణ రక్షణ సేన యాజ్ అ పొలిటికల్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఒక ప్రశ్నించే గొంతుకగా, వారి సమస్యలను ఎత్తి చూపేటటువంటి వేదికగా, అది ప్రతిపక్షాలైనా పాలక పక్షాలైనా జరుగుతున్నటువంటి వర్ధమాన కాలానికి సంబంధించినటువంటి అన్ని అంశాల మీద, గతంలో జరిగినటువంటి అన్యాయాల మీద, కోల్పోయిన అవకాశాల మీద, అన్నిటి మీద కూడా మాట్లాడుతుంది. అయితే తెలంగాణ రక్షణ సేనగా మేము ప్రధానంగా కోరుకునేది సర్వోదయ తెలంగాణ సాధించాలని మా లక్ష్యం. సర్వోదయ తెలంగాణ అంటే ఏంటి? సర్వులకు ఉదయం రావాలి, అందరి జీవితాల్లో వెలుగులు రావాలి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనే ఒక ఉక్కు సంకల్పంతో బయలుదేరినటువంటి రోజు కూడా మనందరి కళలు కూడా సర్వోదయ తెలంగాణ రావాలనే ఉండే. అందరికీ వెలుగులు రావాలి, అందరం బాగుండాలనేటటువంటి ఆలోచన. మరి సర్వోదయ తెలంగాణ సాధించాలంటే తెలంగాణ రక్షణ సేన ఎట్లా సాధిస్తుంది? దానికి టూల్, దానికి ఒక మార్గం, దానికి ఏంటిది వే అంటే మేము ఒక 5 అంశాలను ప్రాధాన్యత అంశాలుగా ఎన్నుకున్నాం. పాంచజన్యం అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. పాంచజన్యం పేరులోనే ఒక పవర్ ఉంటుంది. అది భగవంతుడు శ్రీకృష్ణుడి యొక్క శంఖం పేరు. ఆయన ఎప్పుడైతే అధర్మం పైన యుద్ధం చేయాలనుకున్నాడో ఆ సందర్భంలో యుద్ధ బేరి మోగించడానికి వాడినటువంటి శంఖం. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉండేటటువంటి అనేక పరిస్థితుల మీద మేము ఒక యుద్ధ బేరి మోగించి ముందుకెళ్ళి ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం పనిచేయాలనుకుంటున్నాం. కాబట్టి పాంచజన్యం అనేటటువంటి పేరుతోని 5 ప్రాధాన్యత అంశాలను ఎంచుకొని ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి పాలక పక్షాన్ని 5 అంశాల మీద ప్రశ్నిస్తూ ఉంటాం. రేపు మేము అధికారంలోకి వచ్చినాక ఈ 5 అంశాలే ప్రాధాన్యతగా చేసుకొని పరిపాలన కూడా చేస్తామని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. మరి పాంచజన్యంలో మొట్టమొదటి అంశం విద్యగా మేము ఎంచుకోవడం జరిగింది. ఇవాళ ఒక పేద మధ్యతరగతి ఇండ్లు చూసుకున్నట్టయితే విద్యకు వైద్యానికి కలిపి 60% పైచిలకు వాళ్ళ మొత్తానికి ఇన్కమ్ అంతా కూడా వెళ్ళిపోతుంది. 60% ఇన్కమ్ ఈ రెండిటికే పోయిన తర్వాత సేవింగ్స్కి కానీ, ఒక కొత్త వ్యాపారం చేసుకోవడానికి కానీ, ఒక చిన్న అసెట్ కొనుక్కోవడానికి కానీ, ఒక నగ కొనుక్కోవడానికి కానీ, అనుకోకుండా ఏదైనా ఎమర్జెన్సీ వస్తే చేసుకోవడానికి కానీ పేద మధ్యతరగతి ఇంట్లో ఒక రూపాయి కూడా మిగిలే పరిస్థితి లేదు. కాబట్టి విద్యను సంపూర్ణంగా ఉచితంగా ఇవ్వాలని మేము తెలంగాణ రక్షణ సేన నుంచి ఒక సంకల్పం తీసుకుంటున్నాం. ప్రభుత్వంలో ఆల్రెడీ ఉచిత విద్య ఉంది, కరెక్టే. కానీ ఇవాళ మెజారిటీ పిల్లలు 75% వరకు కూడా పిల్లలు ప్రైవేట్లో చదువుతూ ఉన్నారు. మేము తెలంగాణ రక్షణ సేన నుంచి అనేక మంది నిపుణులతో సంప్రదించిన తర్వాత ప్రైవేట్ స్కూళ్ళలో చదివేటటువంటి వాళ్ళకు, ప్రైవేట్ కాలేజ్లో చదివేటటువంటి వాళ్ళకు, ప్రొఫెషనల్ కోర్సెస్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా విద్యను ఉచితంగా ఇవ్వాలనేటటువంటి ఒక సంకల్పంతోనే మేము ముందుకు రావడం జరుగుతుంది. ఇవాళ నేను ఇది మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఒక పిల్లగాడు 3వ తరగతిలో ఉంటే మేము అధికారంలోకి వచ్చేటప్పటికి ఆ పిల్లగాడు 5వ తరగతికో 6వ తరగతికో వస్తాడు. ఎన్నికలు 6 నెలలు అటు ఇటు అవుతాయి అంటున్నారు. కాబట్టి అంటే మీ పిల్లగాడు 5వ తరగతి నుంచి డిగ్రీ దాకా చదువుకున్నా, ఇంజనీరింగ్ చేసినా, ఏం చేసినా ప్రభుత్వమే ఆ ఖర్చు భరించి ఉచితంగా విద్యనివ్వాలనేటటువంటి మా సంకల్పం. దానికి సంబంధించి లెక్కలేసినాం. ఎన్ని పాఠశాలలు ఉన్నాయి, ఏ గ్రేడ్లో ఎన్ని పాఠశాలలు ఉన్నాయి, ఏ తరగతుల్లో ఎవరెవరు చదువుతూ ఉన్నారు, ఇటువంటి లెక్కలు అనేకం వేసిన తర్వాతనే చాలా స్పష్టంగా, చాలా నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకున్ననే నేను ఈ అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నా. మీరందరూ గత 20 సంవత్సరాల నుంచి నన్ను చూసిండ్రు. 27 ఏళ్ల వయసులో నేను ఉద్యమానికి వస్తే ఇప్పుడు నాకు 47 దాటి 48కి వచ్చిన. ఈ 20 ఏళ్లలో చెప్పిన మాట మీద నేను నిలబడే ఉన్న తప్పితే ఎప్పుడు వెనక్కి పోలే. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా చెప్పిన మాట మీద, పట్టిన తువ్వ మీద విడవకుండా నేను నిలబడి ఉన్నటువంటి వ్యక్తిని. కాబట్టి నేను ముఖ్యంగా మా అక్క చెల్లెలకు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అక్క చెల్లెలకు మాటిస్తున్నా, ఉచిత విద్య ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నా సరే, మీ పిల్లగాడు డాక్టర్ చదువుకున్నా సరే, ఇంజనీర్ చదువుకున్నా సరే, రాకెట్ సైంటిస్ట్ అయినా సరే, వారిని చదివించే బాధ్యత తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుంది. తెలంగాణ రక్షణ సేన అది సాధించి తీరుతుంది. మీ జేబులకెళ్ళి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా చేసి నేను చూపిస్తాను. రెండవది వైద్యం.
ఇవాళ ఆరోగ్యశ్రీలో 10 లక్షల వరకు ఇస్తూ ఉన్నారు వైద్యానికి సంబంధించి. అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ పథకం పెట్టినప్పుడు 2 లక్షల రూపాయలు ఇస్తామంటే అసలు ఇది సాధ్యమవుతుందా, ఎట్లా ఇస్తారు అని మాట్లాడారు. ఆ 2 లక్షలు పోయి మరి ఇవాళ 10 లక్షల వరకు ఇస్తుంటే ఎట్లా సాధ్యమవుతుందని అడుగుతలేరు. కానీ ఇంకొంచెం మనసు పెట్టి ఆలోచన చేస్తే ఇవాళ క్యాన్సర్ జ్వరం వచ్చినట్టు వస్తుంది, కానీ క్యాన్సర్ క్రోసిన్ వేసుకుంటే పోదు మరి. కాబట్టి క్యాన్సర్కి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో 10 lakhs, 15 lakhs, 20 lakhs, 25 lakhs ఎంత బాధగా ఉంటుందండి. కండ్ల ముంగట ఇంటి మనిషి చనిపోతుంటే ఆ వైద్యానికి డబ్బులు ఇవ్వలేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నిన్నగాక మొన్న గద్వాల్లో ఒక ఎగ్జాంపుల్ చూసినాం. గవర్నమెంట్ హాస్పిటల్కి తల్లిని తీసుకపోతే మా దగ్గర లేదయ్యా ఇంతకన్నా వైద్యం, దయచేసి మీరు తీసుకుపోండి అంటే ఓన్లీ 3 lakhs rupees అవుతుంది. తెలిసి కూడా ఎక్కడికి తీసుకుపోదాము, ఎట్లా తీసుకుపోదాము, ఆడికి తీసుకుపోయినాక 3 లక్షలు అంటారు, చేర్చినాక 15 లక్షలు అంటారు. మా పరిస్థితి ఏందని తల్లిని పోన్లే బతికింది కదా ఉన్నన్నాళ్ళని సర్ది పెట్టుకునే పరిస్థితి ఇవ్వాలని కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. అంటే ప్రపంచమంతానేమో లైఫ్ స్పాన్ పెరుగుతుంది, 90 years 95 years బతుకుతారు. తెలంగాణ వాళ్ళం ఎందుకు కాంప్రమైజ్ కావాలి? నిన్న మొన్న నేను ఈ పార్టీ ప్రకటన చేసినప్పుడు ఈ మాట మాట్లాడితే కొంతమంది విమర్శ చేశారు. ఎట్లా సాధ్యమవుతుంది అంటే, ఫ్రీ మీల్స్ పెట్టాలని ఆనాడు అనుకున్నప్పుడు సాధ్యమవుతుంది అనుకోలే, స్కూళ్ళల్లో సాధ్యమైంది. ఇలా దేశమంతా అదే పనిచేస్తుంది. ఆనాడు ఆరోగ్యశ్రీలో 2 లక్షలు ఇస్తామనుకున్నప్పుడు సాధ్యం కాదనుకున్నారు, సాధ్యమైంది. ఇలా అనేక రాష్ట్రాలు ఫాలో అవుతున్నాయి. ఖచ్చితంగా ఉచిత వైద్యం ఎన్ని లక్షలు ఖర్చు అయినా సరే తెలంగాణ బిడ్డల ప్రాణాలు కాపాడుకోవడానికి ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తుంది. దాంట్లో ఏ కార్పొరేట్ హాస్పిటల్లో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వైద్యం చేయించుకున్నా ఎంత పెద్ద రోగమైనా ఎంత ఖర్చు అయినా మీ జేబులకి రూపాయి పడకుండా తెలంగాణ రక్షణ సేన ప్రభుత్వం ఖచ్చితంగా సాధించి తీరుతుంది. ఈ 2 మా పంచదన్యంలో మొదటి అంశాలు. మూడవది వ్యవసాయం, చాలా ప్రాధాన్యమైనటువంటి అంశం. మా జెండాలో ఉన్న గ్రీన్ రంగు కూడా మా రైతన్నుల కోసమే, పర్యావరణం కోసమే. రైతన్నలు లేకపోతే ఎవరికి కూడా 2 బుక్కలు అన్నం తినే పరిస్థితి ఉండదు. కాబట్టి మీకు చేతులెత్తి మొక్కుతూ మీ యొక్క సంక్షేమం కోసం, సంక్షేమంతో పాటు మీ యొక్క గౌరవం కోసం, ఆత్మగౌరవం కోసం నేను ఒక ఆడబిడ్డగా తెలంగాణ రక్షణ సేన నుంచి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ప్రత్యేకించి ప్రభుత్వంలో మీరు ఏ కార్యాలయానికి పోయినా, ఎక్కడికి పోయినా మీకు పిలిచి పీట వేసి కూర్చోబెట్టి గౌరవించి మీ సమస్య తీర్చి పంపాలి. ఇవాళ ఏం జరుగుతుంది? 25 రోజుల నుంచి కళ్ళాల కాడ వడ్లు పోసుకొని, కళ్ళాల కాడ మక్కలు పోసుకొని 45 degrees ఎండల ఎదురు చూస్తూ ఉన్నారు. ఏ టీవీ ఛానల్ తిప్పి చూసినా కళ్ళాల కాడ ఉన్న రైతుల సమస్యలే కనబడుతున్నాయి. ఎందుకు మరి? ఎందుకు ప్రొక్యూర్ చేయలేకపోతున్నాం? ఎందుకు ప్రొక్యూర్ మీరు చెప్పిందే కదా, ప్రభుత్వాలు ప్రొక్యూర్ చేస్తామని చెప్పిందే కదా. లేదంటే రైతు సంగతి ఏదో రైతు చూసుకుంటాడు. అక్కడ కేంద్ర ప్రభుత్వం ఏమో ఎంఎస్పి పెంచదు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏమో కొనుగోలు కేంద్రాలను తెరవదు. కొనుగోలు కేంద్రాలు తెరవమని 25 రోజుల నుంచి ధర్నాలు దీక్షలు చేసే పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. నేను మళ్ళీ మాట ఇస్తూ ఉన్నా, ఆ పరిస్థితి మీకు ఉండదు. తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తే మీ దగ్గర నుండి కొన్నటువంటి రైస్ని ఏం చేయాలనేటటువంటి ఆలోచన కూడా పెట్టుకొని చెప్తా ఉన్నాం. రైస్ని ఎక్స్పోర్ట్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వాలు ముందడుగు వేస్తలేరు. ఒక కార్పొరేషన్ పెట్టండి, ఎక్స్పోర్ట్ చేయండి రైస్, లైసెన్స్ తీసుకోండి, దాన్ని ఏమైనా వాల్యూ యాడ్ చేయండి. ఏమి చేయకుండా మేము కొంటే మాకు నష్టం వస్తుందని చెప్పి అనవసరంగా రాజకీయపరమైనటువంటి అంశాలను ముందుకు తీసుకొచ్చి బోనస్ ఇస్తాం అని చెప్పి బోగస్ మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేయడం తప్పితే నిజంగా రైతన్న ఆవేదన అర్థం చేసుకుంటలేరు. మేము పోయి చూస్తూ ఉన్నాం, ఊర్ల పొంట తిరుగుతూ ఉన్నాం. మొన్న జాగృతి జనంబాట కార్యక్రమంలో పోతే ఎంత బాధ అనిపించిందంటే, ఒక రైతును పాపం మక్క రైతునాడ ఆ రోజు కలిసినాం మేము, తెల్లారైన గుండెపోటుతో చనిపోయిండు. ఆ రోజే మేము పోయినప్పుడు చెప్పిండు, అక్క 4 రోజులు అయింది అక్క వచ్చి ఇక్కడనే ఉంటున్నాం, కావలిగా వస్తున్నాం, ఘోరమైన పరిస్థితి ఉంది అని చెప్పిండు. తెల్లారి అదే రైతు అదే కుప్ప మీద కూలి చనిపోతే నిజంగా నాకైతే ఇప్పటికి కూడా షివరింగ్ వస్తుంది అది తలుచుకుంటే కూడా. అంటే ఒక ప్రాణం అంటే మనకు ఎంత విలువ లేకుండా పోయిందంటే, ఎక్కువ మంది ఉన్నాం మనం, 140 కోట్ల మంది ఉన్నాం. కాబట్టి ఒక రైతు చచ్చిపోతే ఒక చిన్న సింగిల్ కాలం వార్త అయిపోయినని తప్పితే నిజంగా ఎవరు స్పందించే పరిస్థితి లేదు. కానీ నేను స్పందించాలనుకుంటున్నాను, ఎందుకంటే జీవితం విలువ నాకు నేర్పింది. జీవితంలో నేను పడ్డ కష్టాలు, ఒక మనిషి జీవితం ఎంత విలువైనది అన్నది నాకు నేర్పింది. కాబట్టి ఒక సంకల్పంతో, ఒక సీరియస్ కమిట్మెంట్తో నేను వచ్చిన మా రైతన్నలకు నేను మాట ఇస్తూ ఉన్నా, మీకు గౌరవం దక్కాల్సిందే. దానికోసం అన్ని ఏర్పాట్లు మా ప్రభుత్వంలో చేస్తాం. అదేవిధంగా మీ సంక్షేమానికి సంబంధించి కొనుగోలు కేంద్రాలు కావచ్చు, మీకు రావాల్సినటువంటి ఎరువులు టైంకి రావడం కావచ్చు, ప్రతి ఒక్క అంశంలో కూడా మీతో పాటు కలిసి నడుస్తామని చెప్పి నేను మాట ఇస్తూ ఉన్నాను. అదేవిధంగా 4వ ప్రాధాన్యత అంశం మా పాంచజన్యంలో ఉపాధి తీసుకున్నాం. నిజంగా ఉపాధి అంటే పెద్ద జోక్ అయిపోయింది. ప్రతి ఒక్కరు ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం, ఆ ఉద్యోగాలను ఎగ్గొట్టడం తప్పితే నిజంగా కూడా యూత్ ఏం కోరుకుంటున్నారని ఆలోచిస్తలేరు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మిలియనీర్స్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 18
19, 17. ఎందుకంటే అక్కడ ప్రభుత్వాలు వాళ్ళ యువతి యువకులు ఇచ్చేటటువంటి ఐడియాస్ని నమ్మి ఫైనాన్స్ చేస్తున్నారు, ఫండ్ చేస్తున్నారు. దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. In terms of providing loans to youth, I am going to create 3 categories. 18 to 25, Gen Z. Whatever idea you get, you are with the global phenomena. You are not with us. You are much forward than us, forward thinking than us. We are going to support any ideas from the age of 18 to 25 in a separate category, because your businesses will be very forward thinking, in sync with the global phenomena. We will respect that. We will trust you. I want to trust my Gen Z. Anybody from the age of 25 to 45, మా యంగ్స్టర్స్ని, యువతి యువకుల్ని, ముఖ్యంగా మహిళల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను నేను. ప్లీజ్ థింక్, మనం బిజినెస్ మెన్ కావాలి, మనం 100 మందికి జాబ్లు ఇవ్వాలి. మనం ఏదో జాబ్ చేద్దామని కదా, 100 మందికి జాబ్లు ఇవ్వాలి. ఉన్న ఏ ఐడియా అయినా తీసుకొని ముందుకు రండి. ఖచ్చితంగా దానికి సహకరించడానికి 2 లక్షల నుంచి 20 కోట్ల రూపాయల వరకు బ్యాంకులతో సంబంధం లేకుండా నా యువతను నమ్మి, మా యువతి యువకుల్ని నమ్మి, మా జెన్జీ వారియర్స్ని నమ్మి నేను ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఒక్క గూగుల్ వస్తే చాలు, మనకి ఇళ్ళకెళ్ళి 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఇన్వెస్ట్ చేస్తే ఒక్క గూగుల్ వస్తే చాలు, ఒక్క వాట్సాప్ వస్తే చాలు, ఒక్క అమెజాన్ వస్తే చాలు. వీఆర్ సెట్ ఫర్ లైఫ్. ఎవరు? మన రాష్ట్రంలో అద్భుతమైనటువంటి ఆదాయం వస్తుంది. ఇవాళ రాష్ట్రంలో కార్పొరేట్స్ మొత్తం కలిపితే మనకు 10,000 కోట్ల ఇన్కమ్ వస్తుందండి. మన ఇన్కమ్ ఏదైతే వస్తుందో, రెవెన్యూ జనరేట్ అవుతుందో, టోటల్ కార్పొరేట్స్, టోటల్ ఇండస్ట్రీస్ ఇన్ తెలంగాణ టుడే గివ్స్ us only 10,000 crores of income. But imagine if we trust our youngsters, if we invest this money every year, 1, 2, 3 ఇండస్ట్రీస్ క్లిక్ అయినా కూడా ఆ ఇన్కమ్ ఎక్కడికో పోతుంది, స్టేట్కి కూడా ఇన్కమ్ వస్తుంది. ఐ వాంట్ టు ట్రస్ట్ మై యంగ్స్టర్స్. ఉపాధిలో మొదటిది మేము ఇచ్చేటటువంటి రుణాలు 2 లక్షల నుంచి 20 కోట్ల వరకు, 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారికి ఇచ్చేటటువంటిది. ఆ తర్వాత ఉద్యోగాలకు సంబంధించి ప్రభుత్వంలో ఉద్యోగాలు చేసుకుంటామని అనుకునేటటువంటి వాళ్ళకు మేము లెక్కలేసినాం. నేను విద్యలో చెప్పిన నా విధానం ఏంటిది? ప్రతి ఊరికి ఒక బడి ఉండాలి, ప్రతి తరగతికి ఒక టీచర్ ఉండాలని. మొన్న నేను 4 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తా అంటే చాలామంది నన్ను అడిగారు, ఎట్లా ఇస్తారు, ఏం అవకాశం ఉంది? ఇవాళ ఎస్సీ బ్యాక్లాగ్స్ అండి, మీకు చెప్తా ఉన్నా, 40,000 ఉన్నాయి ఎస్సీలలో నింపాల్సినటువంటి ఖాళీలు, ఈ ప్రభుత్వం నింపకుండా వదిలేసినటువంటి ఖాళీలు. ఎస్టీ బ్యాక్లాగ్స్ ఉన్నాయి. అదేవిధంగా అనేకమైనటువంటి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్కి సంబంధించినటువంటి రిజర్వేషన్ బ్యాక్లాగ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒక పక్కన అయితే, మేము అనుకున్న విధానంలో ప్రభుత్వ పాఠశాలలు నడపాలంటే, గుడిని ఎంత పవిత్రంగా చూస్తామో బడిని అంత పవిత్రంగా చూడాలంటే మాకు టీచర్లే 2 లక్షల మంది కావాలి. ఒకటేసారి నోటిఫికేషన్ ఇస్తాం. మాకు ఉర్దూ టీచర్లు కావాలి, తెలుగు టీచర్లు కావాలి, ఇంకా అనేక డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. మై స్ట్రాంగ్ బిలీఫ్ ఈజ్ దట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ హ్యావ్ టు బి స్ట్రెంథెండ్. అట్లా స్ట్రెంథెన్ చేసుకోవాలి గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అంటే. చాలామంది ఎంప్లాయీస్ కావాల్సి వస్తారు, కొత్త సెక్షన్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది. మేము చాలా బలంగా విశ్వసించేటటువంటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేదైతే జాబ్స్ తీసేస్తూ ఉందో, ఖచ్చితంగా దానికి ఫార్వర్డ్ థింకింగ్ పాలసీ ఉండాలి. మన గవర్నమెంట్ డిపార్ట్మెంట్, ఐటీ డిపార్ట్మెంట్ ఆ దిశగా ఆలోచన చేయాలి. ఆ సెక్టర్లో కూడా అనేక మంది ఉద్యోగులను తీసుకుంటాం. సీనియర్ సిటిజన్స్ ఉన్నారండి, వాళ్ళకు ఒక యాక్ట్ ఉంది, మన పోలీసు వాళ్ళకే తెలియదు. ఎట్లుంటుందంటే, సీనియర్ సిటిజన్స్ పోయి కంప్లైంట్ చేస్తే సపరేట్ టేబుల్ వేసి కుర్చేసి వాళ్ళకు సపరేట్ రిజిస్టర్ మెయింటైన్ చేసి పోలీస్ స్టేషన్లో యాక్చువల్లీ రాయాలి. మన పోలీసు వాళ్ళకే ఆ నాలెడ్జ్ లేదు. ఈ వేదికగా డీజీపీ గారు నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్న, కొత్తగా ఆయన డీజీపీ గారికి కంగ్రాచులేషన్స్ సివి ఆనంద్ గారు. బట్ సీనియర్ సిటిజన్స్కి సంబంధించి అనేకమైన నేరాలు జరుగుతూ ఉన్నాయి, వాటి మీద దయచేసి దృష్టి పెట్టండి. రేపు మా ప్రభుత్వం వస్తే సీనియర్ సిటిజన్స్కి సంబంధించి ఖచ్చితంగా ఒక సపరేట్ వింగ్ ఉంటుంది, డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ జెరియాట్రిక్ మినిస్ట్రీ అనేటటువంటిది ఒకటి ఈ దేశంలో ఉండాలి, నాట్ ఓన్లీ ఇన్ ద స్టేట్. జెరియాట్రిక్ మినిస్ట్రీ హ్యాస్ టు బి దేర్. ఎందుకంటే ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడుతూ ఉంటారు, 140 కోట్ల దేశంలో డెమోగ్రఫిక్ డివిడెండ్ని మేము తీసుకోవాలి అంటారు. బట్ హౌ విల్ యూ టేక్ ఇట్ వెన్ యువర్ పాపులేషన్ ఈజ్ గోయింగ్ టు ఏజ్? వాట్ విల్ యూ డూ? హౌ విల్ యూ ట్యాకిల్ ద సోషల్ బర్డెన్ ఆఫ్టర్ 65 years of age? వెన్ పీపుల్ రిటైర్, హౌ విల్ యూ ట్యాకిల్ దట్ సోషల్ బర్డెన్? ఖచ్చితంగా ఒక సీనియర్ సిటిజన్స్కి సపరేట్ మినిస్ట్రీ ఉండాల్సిందే, దానికి ఒక డిపార్ట్మెంట్ ఉండాల్సిందే, ప్రోగ్రామ్ ఉండాల్సిందే. పెన్షన్ ఇచ్చి చేతులు దులుపుకుంటామంటే సరిపోదు. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే, ఒక ఐఏఎస్ లేకపోతే ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో రిటైర్ అయినటువంటి వ్యక్తి కూడా 65 ఏళ్ళు దాటి బ్యాంకుకు పోతే లోన్ ఇవ్వరు. ఎందుకంటే మీరు ఓల్డ్ అయిపోయారు, మీకు మేము లోన్ ఇవ్వము, మీరు ప్రాపర్టీ పెట్టినా కూడా లోన్ ఇవ్వరు. ఎంత ఘోరమైన అవమానం అంటే అది. ఇవాళ రేపు ఉన్న హెల్త్లో 65 ఏళ్ళకి ఎవరైనా ముసలోళ్ళు అవుతారా? అప్ టు 85-90 years హెల్తీగా ఉంటున్నారు, మంచి బ్రెయిన్ ఉంటుంది, థింకింగ్ పవర్ ఉంటుంది. వీ విల్ సపోర్ట్ అవర్ సీనియర్ సిటిజన్స్. వీ విల్ హ్యావ్ ఎ సపరేట్ డిపార్ట్మెంట్. వీ విల్ వర్క్ విత్ యూ. వీ విల్ టేక్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్స్ అండ్ మేక్ ష్యూర్ that you are hale, healthy and very much useful to the society. That respect shall be prevailed.